నారాయణపేట జిల్లా మరికేల్ మండలం ఎలిగెల్ల గ్రామానికి ఇక్కడ మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమం చేపట్టాం. ఇక్కడ మనం బస్టాండ్ దగ్గర కమాన్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమం వివరాలు సర్పంచ్ దగ్గర అడిగి వివరాలు తెలుసుకుందాం. సర్పంచ్ కార్యక్రమం నారాయణపేట జిల్లా మరికేల్ మండలం ఎలిగెల్ల గ్రామానికి వచ్చేసాం. ఇక్కడ మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమం భాగంలో ఎలిగెల్ల గ్రామ సర్పంచ్ కోమటి దేవమ్మ ఇక్కడ మన ముందు ఉన్నారు. గ్రామ సమస్యలు అడిగి వివరాలు తెలుసుకుందాం. మీ పేరు? అందరికీ నమస్తే. మా పేరు కోమటి దేవమ్మ. సర్పంచ్గా ఎన్నిక జరిగినది. సర్పంచ్ కార్యక్రమం ఈరోజు మన సర్పంచ్ గారు వాళ్ళ సోదరుడైనటువంటి ప్రకాష్ రాజు గారు ఉన్నారు. ఇక్కడ మన ఊరి సమస్యలు అడిగి వివరాలు తెలుసుకుందాం. మీరు ఈ ఊరికి సర్పంచ్గా ఎన్నికయ్యారు. సర్పంచ్గా ఎన్నిక కావడానికి ముందు మీరు ఏ పదవిలో ఉన్నారు చెప్పండి సార్. ఇంతవరకు నేను టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా. ఇప్పుడు సర్పంచ్గా మా అక్క ఎన్నికైనందుకు నేను గ్రామానికి సేవ చేయాలని. మీకున్న రాజకీయ అనుభవం ఏంటి? రాజకీయ నేపథ్యంలో ఎలాంటి మీరు పదవులు గతంలో చేశారు? ఇంతవరకు నేను పార్టీకి సేవ చేసుకుంటూనే ఉన్నా. ఇప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలని నా అభిప్రాయం. మీ గ్రామంలో ఏం అభివృద్ధి చేయవచ్చు? ఇంతకు ముందు ఉన్న సర్పంచ్ ఎంతవరకు అభివృద్ధి చేశారు? ఇప్పుడు మీరు గతంలో సర్పంచ్ గెలిచిన అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా మీరు ఏ పనులు చేశారు? ఇంతవరకు ఉన్న సర్పంచ్ కూడా కొద్దిగా చేసిండ్రు. ఇప్పుడు మేము గెలుపొందిన తర్వాత కొంతమందికి పింఛన్లు కానీ ఇంకా వేరే కొన్ని సిలిండర్లు కానీ సీసీ రోడ్లు కానీ ఇంతవరకు మేము వేయించినాం. ఇప్పుడు కూడా మళ్ళీ కొన్ని ఉన్నవి, అవి కూడా వేయాలి అనుకున్నాము. అవి కూడా గ్రామాభివృద్ధి కోసమే పాటుపడతాం. మీ గ్రామంలో సమస్యలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి? మా గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇది చాలా ఇబ్బందిగా ఉంది. ఇది మా ఎమ్మెల్యే గౌరవీయులు దగ్గరికి తీసుకువెళ్ళి ఈ గ్రామ అభివృద్ధి కోసం అని చెప్పి మేము పాటుపడతాం. సదుపాయాల సమస్యలు అనగా వాటర్ సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఈ సమస్యలు ఉంటాయి. మీరు ఏ విధంగా తీరుస్తారు? మా గ్రామంలో సమస్యలు కొన్ని ఉన్నవి. ప్రతి వార్డు మెంబర్ని ఎంబడి పెట్టుకుపోయి అన్నీ అడిగినాము. వాళ్ళకు పింఛన్లు కానీ కొన్ని రేషన్ కార్డులు కానీ ఇబ్బందిగా ఉన్నారు. వాళ్ళని మేము అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం చేస్తామని మా అభిప్రాయం. ఎన్నిక సమయంలో మీ గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని మీరు ఏ విధంగా నెరవేరుస్తారు? ఎన్నికల్లో మేము ఇచ్చిన హామీలన్నీ మొత్తము మా ఎన్నికల్లో అయిన తర్వాత మా 10 ఉన్నత కాలం మీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. ప్లే గ్రౌండ్ కానీ మరియు లైబ్రరీ కానీ విషయంలో మీరు ఎలాంటి యువతకు విషయంలో తీసుకుంటున్నారు? మా గ్రామంలో యువత వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే మా గ్రామ తరఫు నుంచి వాళ్ళకి అభివృద్ధి చేయాలని చెప్పి నాకు లైబ్రరీ విషయంలో కానీ ప్లే గ్రౌండ్ విషయంలో కానీ లైబ్రరీ కానీ ప్లే గ్రౌండ్ కానీ మేము వారికి అభివృద్ధి చేసేదాకా మేము ముందుకు. మీ యొక్క గ్రామంలో పింఛన్లు హరులు అయిన ప్రతి ఒక్కరికి అందుతున్నాయా? పింఛన్ల విషయంలో మీరు ఎలాంటి చొరవ తీసుకుంటున్నారు? పింఛన్ల విషయంలో అర్హులు ఉన్న వారికి పింఛన్లు వస్తున్నవి. ఇప్పుడు మళ్ళీ కొంతమందికి పింఛన్లు ఇప్పాలనే ఉద్దేశంతో ఉన్నాము. అవి మా దృష్టికి వచ్చినాయి. అవి కూడా మేము చేయాలని అనుకుంటున్నాం. మీ ఎలిగెల్ల గ్రామంలో హరితార విషయంలో కానీ ఎన్ని మొక్కలు నాటుతున్నారు? మరుగుదొడ్లు కానీ ఎంతవరకు మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది?
ఇంతవరకు మా గ్రామంలో మా అభివృద్ధి 95% అయిపోయినాయి. ఇంకొక 5% ఉంది. అవి కూడా తొందరగా కంప్లీట్ చేస్తాము. ఇంకా హైదరాబాద్ విషయంలో వస్తే ఇంకా అవి కూడా తొందరగా వేయాలని మా అభిప్రాయం. మీ గ్రామ పంచాయతీ మీ గ్రామ సభలు నెలకోసారి నిర్ణయిస్తారు కదా. మీ గ్రామ సభలు వార్డు మెంబర్లు ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం ప్రకారంగా మీరు ఈ యొక్క గ్రామ సభని తీర్మానం చేస్తారా? గ్రామ సభలో పబ్లిక్ ఏమైతే చెప్పిందో ఆ అన్ని ప్రకారం మేము కూడా నడుచుకుంటున్నాము. అదేవిధంగా మేము కూడా అభివృద్ధిలో ముందున్నాము. మీ యొక్క వార్డు గ్రామ పంచాయతీ సమస్యలు విషయాలు కూడా అదే విధంగా తీసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ విషయంలో వస్తే గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం మేము అభివృద్ధి కోసమే కట్టుబడి. ఇక్కడ మన ఇలియన గ్రామానికి వచ్చినాం. ఇక్కడ గ్రామ ఉప సర్పంచ్ మోహన్ గారు ఉన్నారు. ఇక్కడ ఊరికి సమస్యలు అడిగి తెలుసుకున్నాం. నమస్తే, నా పేరు మోహన్ కుమార్. నేను ఇలియన గ్రామ ఉప సర్పంచ్. మీ గ్రామ సర్పంచ్గా విధులు బాధ్యతలు ఏంటి? ఉప సర్పంచ్ నా గ్రామం వచ్చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇంతవరకు ఉన్నటువంటి సర్పంచ్ గారు కొన్ని పనులు చేశారు. మిగతా వాటిని అలాగే వదిలేయడం ద్వారా గ్రామంలో చాలా సమస్యలు ఏర్పడ్డాయి. వాటికి అనుగుణంగా గ్రామ ప్రజల నుంచి ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. వారు తీసుకున్నటువంటి నిర్ణయాలనే మేము ఇక్కడ అమలు పరుస్తున్నాం. ఎందుకంటే వారి శ్రేయస్సు మా శ్రేయస్సు కాబట్టి గ్రామ ప్రజల కోసం మేము చేయడానికి ఇక్కడ ఎన్నుకోవడం చాలా మంచిగా కోరుకుంటున్నాం. మీరు గతంలో ఎలాంటి పదవులు మీకు అనుభవించారు? ఆ యొక్క వివరాలు చెప్పండి. గతంలో వచ్చేసి నేను ఒక స్టూడెంట్గా ఉన్నా. అప్పుడు నేనంటే ఒక ఏబీ ఆర్గనైజేషన్ పనిచేసినాను. తర్వాత ఇంకా వ్యవసాయం చేసుకుంటూ ఒక యువకుడిగా రాజకీయాలకు రావాలని చెప్పి మా పెద్ద మనుషుల గ్రామ పెద్ద సహకారంతో నన్ను ఈరోజు ఉప సర్పంచ్గా వారు చేయడం జరిగింది. మీ రానున్న రోజుల్లో మీ పంచాయతీలో మీరు ప్రజలకు ఎలా చైతన్యం చేయబోతున్నారు? మీరు కానీ మీ సర్పంచ్ గారు కానీ రాబోయే రోజులలో మేము మా సర్పంచ్ కానీ గ్రామ పెద్దల సహకారంతో గ్రామంలో యువకులకు లైబ్రరీ మరియు ఆట మైదానం వాటి కోసం స్థలం లేదు. కాకపోతే గ్రామ పెద్దల సహకారంతో స్థలదాతలను కొన్ని అడగడం జరుగుతుంది. వారు కొన్ని రోజులు టైం ఇవ్వడం జరిగింది. మాకు ఆలోచించుకొని చెప్తామని. అలాగే స్కూల్ పరిసరాల్లో కూడా స్థలం తక్కువ ఉన్నందున కొత్తగా భవనం ఏర్పాటు కోసం స్థలదాతలు చూడడం జరుగుతుంది. ప్రజలకు నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా, ఎలా ప్రజల్ని గౌరవిస్తున్నారు? గ్రామ సభ వచ్చేసి ప్రజలందరూ నిర్ణయించిన తేదీని నిర్ణయిస్తూ వారికి అనుకూలమైన ప్రదేశంలోనే పెద్ద ఎత్తున గ్రామ సభ పెడుతున్నాం. వారి నిర్ణయాలు చాలా కీలకమైనవి. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రతి ఒక్కరు వచ్చి మాతో నిర్ణయించుకుంటారు. గ్రామ సభలలో వారి చెప్పిన విధంగానే వారి సమస్యలను తీర్చుకుంటూ పోతున్నాం. మీ గ్రామ అభివృద్ధి సర్పంచ్గా ఉప సర్పంచ్గా పాత్ర ఎలా ఉండబోతుంది? ప్రజల్లో వచ్చేసి వారు ఈసారి కీలకమైనదంటే 9 మందిగా సర్పంచుల కోసం నిలబడ్డారు. వారిలో గ్రామ ప్రజలు ఎవరైతే బాగుంటుందని చెప్పేసి దేవమ్మ గారిని ఎన్నుకోవడం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఉప సర్పంచ్గా యువకులుగా ನೀವು ఉండాలని చెప్పి గ్రామ ప్రజల సహకారంతో మేము నన్ను ఎన్నుకోవడం జరిగింది. మా ఇద్దరి ఈ సంభాషణలో ఈ సభలలో కానీ ఎక్కడైనా సరే కలిసిమెలిసినప్పుడు గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు అందరికీ గ్రామ మహిళలకు కానీ అందరికీ దగ్గరగా ఉండి పనులు చేస్తుంది. హరితారం కార్యక్రమం ఎలా జరగబోతుంది? వాటిని ఎలా కాపాడుకుంటారు? ఇప్పుడు ప్రతి గ్రామంలో కానీ హరితారం అనేది చాలా ముఖ్యం. మన రాష్ట్రంలోనే కేసీఆర్ గారు దీన్ని ఎంతో ప్రతిష్టంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మా గ్రామానికి వచ్చేసి ఇంతవరకు 8,000 మొక్కలు నాటడం జరిగింది. మా గ్రామానికి మొత్తం 40,000 మొక్కలు నాటాలని కలెక్టర్ గారు ఆదేశం చెప్పారు. వాటికి అనుగుణంగానే ఇంతవరకు 8,000 మొక్కలు నాటడం జరిగింది. ఇంకా ఈ మధ్యకాలంలో రైతులతో సమావేశం జరపడం జరిగింది. వారి పొలాలలో నాటేందుకు రైతులు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. అదేవిధంగా త్వరలోనే వాటిని పూర్తి చేస్తామని మేము ఆశిస్తున్నాం. మీరు ఆ మొక్కల్ని కంచె ద్వారా ఏమన్నా వాటి సెక్యూరిటీ ఎలా మీరు కాపాడుకుంటున్నారు? దాన్ని వివరణ చెప్పండి.
ఇప్పుడు గ్రామంలో వచ్చేసి మా గ్రామంలో 350 మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రామ పరిధి వరకు వాటికి కంచె వేయడానికి గ్రామ సెక్రటరీ కానీ గ్రామ సర్పంచ్ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ ఆదేశాలు తయారు చేశారు. వాటికి అనుగుణంగానే గ్రామ పరిధిలో ఉన్న మొక్కలు కంచె వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా పొలాల్లోకి వచ్చేసి రైతులు మొక్కలు ఎవరికి రాపించడం జరిగింది. వారి పొలాలలో వాళ్ళే బతుకుతామని చెప్పిండ్రు. 400 మొక్కలకు కానీ నీళ్ళ ట్యాంకర్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం ప్రజలకు ఎంతో ఆనందకరంగా ఉంది. నీళ్ళు లేని వాళ్ళకు కూడా. మీ గ్రామంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రజలకు సహాయపడి ఏ విధంగా మీరు కృషి చేస్తున్నారు? ఇప్పుడు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు కానీ రైతు బీమా కానీ ప్రజలకు అందరికీ ఎంతో తెలిసిన విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకా కేంద్ర ప్రభుత్వ పథకాలు అంటే ఆల్రెడీ ఉజ్వల యోజన పథకం కింద సిలిండర్ అర్హులైనందరికీ సిలిండర్లు ఇప్పించడం జరిగింది. కొందరు ఇంకా తెలియని పథకాలు కూడా మేము త్వరలో తెలియజేస్తామని కోరుతున్నాం. మీ గ్రామ అభివృద్ధి కొరకు భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఇంకా భవిష్యత్ కార్యాచరణ అంటే గ్రామ పెద్దల సహకారంతో మరియు సర్పంచ్ గారి సహకారంతో అనేక మంచి పనులు చేసి గ్రామ అభివృద్ధికి సాయం చేస్తామని మేము కోరుకుంటున్నాం. మీరు ప్రజలకి సమాధానం చెప్పడానికి మీ సిద్ధమేనా? 2019 నుంచి 2023 వరకు మనం ఏమైతే గ్రామానికి అభివృద్ధి చేసినామో ఆ అభివృద్ధి పనులు అప్పుడు మేము చెప్పడానికి దానికి సిద్ధంగా ఉన్నామని ఒప్పుకుంటున్నాం. మన ఊరు మన సర్పంచ్ అనే కార్యక్రమంలో మీ గ్రామంలో ఏ విధంగా ఉపయోగపడుతుందని దాని యొక్క వివరణ తెలుపగలరు? మీరైతే ఏవైతే కార్యక్రమం పెట్టిండ్రో ఈ కార్యక్రమం నుండి మంచిగా విజయవంతం అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మా V3 యొక్క ఛానల్కి మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు? మీరు ఈ విధంగా కార్యక్రమం పెట్టినందుకు V3 టీవీకి మరియు గ్రామ ప్రజలకు మీ అందరికీ నాకు ధన్యవాదాలు.